స్కూళ్లకు కాలేజెస్కి హాలిడేస్ ఇవ్వడం కూడా జరిగింది. హైదరాబాదు ఈ విషయంలో మరొక ఢిల్లీ కావద్దని ముందు చూపుతోనే పరిశ్రమలకు సంబంధించి భావి తరాలకు సంబంధించిన మన ప్రజలకి ఒక విధానం తీసుకురావాలని, దాన్ని అమలు చేయాలని ఒక శాస్త్రీయబద్ధంతో ఒక జీవోని తీసుకొచ్చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో అధికారం ఉంది, అక్కడ ప్రజలు గాలి కాలుష్యంతో నాణ్యమైన జీవితాన్ని కొనసాగించలేకపోతా ఉన్నారు. మీకు ఆ విధమైన పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏదైనా ఉద్దేశం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతాన్నింటి కూడా హైదరాబాద్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ ఆవల భాగంలో ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వ్యవసాయ ఆధారిత ప్రజలకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఒక దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే మేము అది మాట్లాడాలని, మేము వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఇద్దరం కలిసే ముందుకు నడుద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనినే వ్యతిరేకించాలని మీ ఆలోచన విధానం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. రెండవది, పూర్తి స్థాయి వివరాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. పట్టణాల విలీనాలు, గ్రామాన ప్రాంతంలో ఉంటున్న ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన విలీనాలు ఇది మొదటిసారి తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్ర అభివృద్ధి భాగంలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి భాగంలో గతంలో ఇలాంటివి అనేక సందర్భాల్లో విలీనం కూడా చేయటం జరిగింది. మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక శాస్త్రీయబద్ధంతో జనానికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం స్థిరంగా ఆ డిపార్ట్మెంట్లకు పరంగా కానీ ఈరోజు మేము చేసే ప్రతి ఆలోచన మరి ఇటు పరిశ్రమలకు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. నేను మరొకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికానికి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం. ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో, ఆ జీవోకు సంబంధించి ఇది పట్టాలుండి వారి సొంత భూములకు సంబంధించి అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు ఉత్తగానే ఇచ్చినవని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, రీడెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రియల్ పార్క్ లేఅవుట్స్ అని. అదేవిధంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎవరికి నస్తే వారికి ఇచ్చే ఆలోచన చేసింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధానపరమైన నిర్ణయాల్లో ట్రాన్స్పరెంట్గా ఆ విధానాన్ని
ప్రజలకు అందించాలనే ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. ఈరోజు ఎవరికి కూడా టైటిల్ మార్పు, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ వారికి సంబంధించిన వ్యక్తుల దగ్గరే ఉంది, టైటిల్ మార్పు జరుగుతలేదు. ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, హఫీజ్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జియో ప్రకారం ఇవన్నీ 3 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో లీజ్ ల్యాండ్స్, అంటే ప్రభుత్వానికి హక్కులు కలిగిన ల్యాండ్స్, దాన్ని ఫ్రీ హోల్డ్ చేయటం జరిగింది. ఫ్రీ హోల్డ్ చేస్తూ లీజ్ తీసుకున్న వారికి కొద్దిగా కన్వర్షన్ ఛార్జీలను ఫిక్స్ చేసి వారికి పూర్తి స్థాయిలో రైట్స్ ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు. వారు ప్రభుత్వ భూములు దారదత్తం చేయటం జరిగింది. దానికి తోడు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్, అంటే సబ్లీజ్కు సంబంధించిన సబ్లీజు, ఇంకా దాంట్లో సబ్లీజ్ తీసుకున్న వారి పైన కూడా ఒక ఫీజు నిర్ణయం చేసి టైటిల్ మార్పు చేయడం జరిగింది. దీంట్లో డిఫరెన్స్ నేను మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. వారు లీజ్ హోల్డ్ ల్యాండ్స్, ప్రభుత్వం పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్స్ను దారాదత్తం చేసిన వారు. ఈరోజు మేము ఒక మంచి పారిశ్రామిక ప్రాంతాలను ఓఆర్ఆర్ అటువైపు చేయాలని అనేక కోర్టు తీర్పులు వచ్చిన నేపథ్యంలో కాలుష్యం మరి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకి సంబంధించి అక్కడ ఉన్న పరిశ్రమలు, దానికి తోడు సొంత భూములు, అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వారు కొనుక్కున్న భూములకు సంబంధించి సిక్ ఇండస్ట్రీస్గా మిగిలిపోయి ఏం చేయలేని పరిస్థితులు ఉంటున్న వారికి ఓ ప్రొడక్టివ్ యూజ్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమైన ఆలోచన కాలుష్య నివారణకి సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ క్రమంలో ప్రభుత్వం అటు ప్రజలకు సంబంధించిన సౌకర్యాన్ని ఇంకా మెరుగైన తీరులో ఏర్పాటు చేయాలని, మరి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకి అనువైన ప్రాంతంలో మరి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఓఆర్ఆర్ అటువైపుల పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కూడా నష్టం కాకుండా ఎవరైతే సొంత భూములు ఉన్నాయో కన్వర్షన్ ఫీజును కూడా నిర్ణయం చేసి ముందుకెళ్ళటం జరిగింది. ఈరోజు వారు చాలా విషయాల్లో ల్యాండ్ టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. వారికి కూడా స్పష్టతతో ఈరోజు చెప్పాల్సిన ధర్మం మా పైన ఉంటుంది. ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ పార్క్స్ను పరంగా ఆ రోజు కేటాయింపు చేసి అండర్ యూటిలైజ్ అయిన ఇండస్ట్రియల్ పార్క్లో ఎంతవరకు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలో విషయంలో తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ఈ పరిశ్రమలన్నిటిని కూడా మరి పెరీ అర్బన్ రీజన్ ఎకానమీలో పాత్రదారులను చేయాలనే ఒక ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు కూడా ఇప్పుడు మేము చెప్పిన పార్క్స్కి సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి కేటాయింపు చేసిన ల్యాండ్స్ టీఎస్ఐఐసి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ టీజీఐఐసి ద్వారా కొన్ని పార్కులు ఏర్పాటు చేస్తే దాంట్లో విధానం ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసినాక భూసేకరణ చేసిన తర్వాత దానికి డెవలప్మెంట్ కాస్ట్ కలుపుతాం. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తర్వాత డెవలప్మెంట్ కాస్ట్ కలిపి దానికితో పాటు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ను కలిపి
పరిశ్రమల ఏర్పాటు చేసుకుంటామని ముందుకొస్తున్న వారికి భూమి కేటాయింపు జరుగుతుంది. ఆ కేటాయింపు చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్ఆర్ఓ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ప్లస్ డెవలప్మెంట్ కాస్ట్ తో ఈరోజు ఎవరికైతే భూములు పారిశ్రామిక పార్కులో వారికి పూర్తి స్థాయిలో కొంటా ఉన్నారో ఎస్ఆర్ఓ రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఎస్ఆర్ఓ రేట్ కంటే తక్కువ భూముల పేరంగా తీసుకెళ్తా ఉన్న వారికి ఇండస్ట్రీస్ పరంగా కన్సెషనల్ రేట్స్తోని ఐఏసీ వారు ఇచ్చినది అంటా ఉన్నారే, అది సత్యదూరమైనది కాదు, బేస్లెస్ అని చెప్తా ఉన్నాను. దానికి సంబంధించి ఏదైతే పరిశ్రమలకు సంబంధించి ఇన్సెంటివ్స్ ఇస్తామో కరెంటు విషయంలో, ఎస్జిఎస్టీ విషయంలో, పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ మేరకు ఇవన్నీ ఇన్సెంటివ్స్ ప్రతి సందర్భాన్ని పెట్టుకొని కొన్ని పెద్ద పారిశ్రామిక పార్క్స్ వచ్చినప్పుడు కస్టమైజ్ చేసి, ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మన ప్రాంతానికి సంబంధించిన మరి పెద్దవారు రావాలని, పెట్టుబడులు రావాలని, దానికి సంబంధించిన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది అనేక సందర్భాల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా తీసుకున్న నిర్ణయం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, హెచ్ఎండిఏ ప్రకారము చేంజ్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఈరోజు వివిధ రకాలైన జోన్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ కింద. ఆ జోనల్ చేంజ్ చేయాలంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 900 per square meters అంటే ఎకరానికి 36 లక్షల రూపాయలు కన్వర్షన్ ఫీజు పూర్తి స్థాయిలో అనేక సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఏంది, వాళ్ళు రెసిడెన్షియల్ జోన్ నుంచి ఇంకో జోన్ కన్వర్ట్ చేయాలన్నా ఈ విధమైన రుసుము కలెక్ట్ చేసి కన్వర్షన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి గత ప్రభుత్వం మరి దీన్నే ఉపయోగించుకొని హెచ్ఎండిలో పెట్టిన విధానాన్ని ఉపయోగించుకొని సిరీస్కు సంబంధించి, సిరీస్ అనే ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ని ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పరంగా కూడా దాన్నే ఉపయోగించుకొని అందరికీ దారాదత్తం చేసింది. సిరీస్ అనే ఫార్మా సంస్థకు సంబంధించిన వారి దగ్గర నుంచి దాదాపు 100 ఎకరాలకు సంబంధించి ఇది హెచ్ఎండిఏకు సంబంధించిన కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ యూజ్కు సంబంధించిన ఏదైతే రుసుము ఉంటుందో అదే రుసుమును 900 రూపాయల పర్ స్క్వేర్ మీటర్గా కన్వర్షన్ ఛార్జ్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిండ్రు. దాంట్లో ఏమన్నారు, ఆ గ్రిడ్ పాలసీలో 30% ఎస్ఆర్ఓ రేట్స్ ఫిక్స్ చేసిండ్రు. దానిలో సగం ల్యాండ్ పూర్తి స్థాయిలో మరి ఫ్రీ హోల్డ్ చేస్తూ 50% సంబంధించి టెక్నాలజీ సంస్థలకు ఇవ్వాలని ఎవ్వరు కూడా ముందుకు రాలే. సో ఇవన్నిటినీ కూడా సూక్ష్మంగా కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించిన సబ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, కృష్ణారావు గారు కూడా అనేక సందర్భాల్లో ఈ సబ్ కమిటీలో చర్చించి ప్రాక్టికల్గా ఉండాలి ఏ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు. గత ప్రభుత్వానికి సంబంధించిన గ్రిడ్ పాలసీ తీసుకొస్తే 30% ఆఫ్ ఎస్ఆర్ఓ రేట్స్తోని వారు ఈ విధానపరమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే 50% సంబంధించిన కండిషన్ పెడితే ఎవరు కూడా ముందుకు రాలే. చాలా వరకు ఈరోజు గౌరవ హైకోర్టు అనేక సందర్భాల్లో పొల్యూషన్కు సంబంధించి, కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రింగ్ రోడ్లని
దానికి అవుట్ సైడ్ ఓఆర్ఆర్ తీసుకెళ్తే బాగుంటుందని కూడా సూచనలు అదేవిధంగా డైరెక్షన్లు కూడా ఇవ్వటం జరిగింది. ప్రధానంగా రెడ్ అండ్ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ విషయంలో ఒక టైం బౌండ్ పెట్టుకొని షిఫ్ట్ చేయాలని కూడా వారు డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. గత ప్రభుత్వం మరి మేమనాలంటే ఇండస్ట్రీస్తో లాలూచిపడి ఎందుకు షిఫ్ట్ చేయలేదు. వాళ్ళకి ప్రజలకు సంబంధించిన ప్రజా జీవితాలకు సంబంధించి ఎక్కడ కూడా వారికి పట్టనట్టుండి ఈరోజు మేమేం చేస్తూ ఉన్నాము, ఇన్సెంటివైజ్ చేయాలి, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు ఉండాలి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం బాగుండాలి, స్వచ్ఛమైన గాలి పీల్వాలి, స్వచ్ఛమైన నీరు తాగాలి. ఈ పట్టణానికి సంబంధించిన పట్టణ వాసులకు సంబంధించి పెద్దగా పెరుగుతూ ఉన్న ఈ మహానగరానికి సంబంధించి దీన్ని చాలా ఫాస్ట్గా రీలొకేట్ చేయాలనే ఉద్దేశం ప్రధానమైన ఉద్దేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మా ప్రభుత్వ ఆలోచన ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి దీన్ని బ్లూ గ్రీన్ హైదరాబాద్గా ప్రపంచంలోనే ఒక మేటి సిటీగా మనం ముందుకు పోవాలనే ఆలోచన. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మార్చ్ 1, 2013 GOMS 20 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్బంధంగా షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ ఓఆర్ఆర్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు చేయాలని జీవో ఇచ్చింది. చాలా సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. 2017-22లో అనేక సందర్భాల్లో అప్పుడున్న మంత్రి గారు రివ్యూ మీటింగ్లు చేపట్టి ఓఆర్ఆర్ లోపడున్న 20 ఇండస్ట్రియల్ పార్క్స్ దీనికి సంబంధించి కన్వర్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ టు మల్టీ యూజ్ అని వివిధ కోర్టుకు సంబంధించిన డైరెక్షన్స్తో పాటు హైకోర్టు ప్లస్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన డైరెక్టివ్ ప్రకారం అనేక మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్ నుంచి మల్టీ యూజ్ ల్యాండ్కు సంబంధించిన అవకాశం ఇవ్వాలని ఆలోచన చేయటం కూడా జరిగింది. డిసెంబర్ 10, 2020 GOMS 16 గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాంట్లో గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ అంటే గ్రోత్కు సంబంధించి మన అభివృద్ధికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని ఒక డిస్పర్షన్ పాలసీ తీసుకొచ్చింది. అప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలే? మేము బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం, అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాను? అప్పుడు కూడా 11 స్పెసిఫైడ్ ఇండస్ట్రియల్ పార్క్స్లో విత్ ఇన్ ఓఆర్ఆర్ కుక్కడపల్లి, నాచారం సంబంధించి 50:50 రేషియోలో అంటే 50 పూర్తి స్థాయిలో ఫ్రీ హోల్డ్ చేస్తూ 50 ఐటీ రంగానికి సంబంధించి గ్రిడ్ పాలసీలో చేయాలని వారు ఆలోచన చేసిండ్రు. దాంట్లో ఎంత పెట్టిండ్రు కన్వర్షను అడుగుతా ఉన్నారా? ఇప్పుడు మేము 50-30 పెడతాయని వారు కన్వర్షన్ 30% పెట్టిండ్రు గ్రిడ్ పాలసీలో ఆఫ్ ఎస్ఆర్ఓ. అంటే అప్పుడు ఏమైనా మతలబు ఉన్నదని అనుకోవాలా? మతలబు గురించి 24 గంటలు మాట్లాడే మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వ పాలసీ 10 మందికి ఉపయోగించే ఆలోచన చేస్తా కానీ ప్రతి దాంట్లో మతలబు ఉందని మాట్లాడే ఆలోచన చేయకుండా ఉంటే ప్రజలు హర్షిస్తారు. అదేవిధంగా నేను గతసారి కూడా చెప్పినాం, ఏదైతే బాంబే మోడల్ ఫర్ టెక్స్టైల్ మిల్స్ రీడెవలప్మెంట్ విషయంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఏ విధంగానైతే వారు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం జరిగిందో వారి ప్రధానమైన ఉద్దేశాలను కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేసినాం.
ఆగస్టు 10, 2022 క్యాబినెట్ మెమోరాండం తయారు చేసిండ్రు. డ్రాఫ్ట్ క్యాబినెట్ మెమోరాండం ఆన్ బేసిస్ ఆఫ్ క్యాబినెట్ సబ్ కమిటీ, వాళ్ళు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాంట్లో కూడా ఏం చేసిండ్రు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆజామాబాద్, హఫీజ్పేట్, బాలనగర్కు సంబంధించి ఒరిజినల్ ఏదైతే లీజు అలాటీస్ ఉంటారో కన్వర్షన్ ఫీజును పెట్టి ఎస్ఆర్ఓ పైన వారికి దారదత్తం చేసే కార్యక్రమం చేసింది. లేకుంటే దొంగతనంగా లీజ్ ల్యాండ్స్ పైన ఉన్నా, ఇల్లీగల్గా ఉన్నా, లేకుంటే లీజ్ ఇచ్చినవాడు సబ్ లీజ్ ఇచ్చినా, సబ్ లీజ్ వారికి ఇంకో సబ్ లీజ్ ఇచ్చినా 200% ఎస్ఆర్ఓ రేటుకి వారికి ప్రభుత్వ భూమిని అప్పజెప్పే ప్రయత్నం వారు చేసింది. ఈరోజు మేము పక్షాన ప్రభుత్వ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇది సొంతగా ఉన్న వారి భూములకు సంబంధించిన కన్వర్షన్కు సంబంధించి మేము ఆ క్రమంలో జూన్ 25, 2022 సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు మా ప్రభుత్వ పరంగా కమిటీలో, క్యాబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీలో అనేక సందర్భాల్లో ఆఫీసర్స్కి సంబంధించి హెచ్ఎండి అధికారులను, మున్సిపల్ అధికారులను, ఇండస్ట్రీకి సంబంధించిన అధికారులతో సంప్రదింపులు చేసి ఆ రోజు 2022లో గ్రిడ్ పాలసీకి సంబంధించి ఆ గ్రిడ్ పాలసీ భాగంలో ఎంతవరకు వారు సఫలీకృతమైనారు, ఎంతవరకు కాలేకపోయినారు, దానికి కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి అధికారుల నుంచి సమాచారాన్ని కూడా తీసుకొని దాంతోనే ఆగకుండా స్టేక్ హోల్డర్కి సంబంధించి ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన అసోసియేషన్స్, అదేవిధంగా అక్కడ యూనియన్స్ మరి మార్చి 15, 2025లో పాలసీ ఫ్రేమ్వర్క్ చేయాలని ఒక ప్రపోజల్ని మూవ్ చేసి ముందుకెళ్ళటం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ మున్సిపల్కు సంబంధించిన సెక్రటరీ గారిని, అదేవిధంగా ఈరోజు ఇంకెక్కడైతే మిగిలిపోయిన జీవోస్ ద్వారా మరి రెగ్యులరైజేషన్ పెట్టుకున్న అంశాలు ఏందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం జరిగింది. ఆ క్రమంలో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, టీజీఏసీకి సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి ముందుకెళ్తూ మరి అక్టోబర్ 4, 2025లో స్టేక్ హోల్డర్కి సంబంధించిన మీటింగ్కి సంబంధించి ఐలా వాళ్ళతోని, అదేవిధంగా ఎఫ్టీ షియా వారితోని, అలీప్, నరెట్కో, క్రెడైస్ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా సంప్రదించి గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన విధానాలకు సంబంధించి 50%, 30% ఎస్ఆర్ఓతో 50% గ్రిడ్ పాలసీలో తీసుకున్న నిర్ణయాలకు పూర్తి స్థాయిలో స్పందన రాలేదు, స్పందన వచ్చే క్రమం లేదు. మేము కూడా దీనికి పూర్తి స్థాయిలో మరి ముందుకు తీసుకెళ్లలేము అని చెప్పడం, వారు ప్రత్యేకంగా వారు ప్రస్తావన చేసి ఈ విధంగా చేయాలని కోరటం, ప్రాక్టికల్గా ఒక పాలసీ విధానం ఉండాలని ఆలోచన చేయటం, ఆ క్రమంలో పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మరి నిర్ణయం చేసి క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం క్యాబినెట్లో పెట్టి ఆమోదం పొందడం జరిగింది. మరి అన్ని వారి గత ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన ఇది పూర్తి స్థాయిలో మినిట్స్, ఈ మినిట్స్కు సంబంధించి